భయంకర మరణము పొందితివి, భయంకర మరణము పొందితివి. సిలువలో ఆ సిలువలో సిలువలో ఆ సిలువలో నా కొరకై మరణించితివి, నా జీవితము కొరకు, నా కొరకు గాయములు పొందితివి, నా కొరకు గాయములు పొందితివి. శరీరమందు ప్రతి స్థలములోను శరీరమందు ప్రతి స్థలములను రక్తము చిందించితివి యేసు, రక్తము చిందించితివి యేసు. అవయవములు పాపము లేకుండా అవయవములు పాపము లేకుండా ఉండుట కొరకై బలి అయితివి, ఉండుట కొరకై బలి అయితివి యేసు. ఆరాధనా యేసు. ఆరాధనా యేసు, ఆరాధనా యేసు. ఆరాధనా నా నుంచి నీవు కోరుచున్నది, నా నుంచి నీవు కోరుకున్నది పరిశుద్ధత 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 పరిశుద్ధత. నా నుంచి నీవు కోరుచున్నది, నా నుంచి నీవు కోరుచున్నది పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. అందుకే నీవు మరణించావు, అందుకే నీవు మరణించావు నన్ను జీవింప చేయుటకై, నన్ను జీవింప చేయుటకై మరణించావు యేసు ప్రభు. నీవు మరణించావు యేసు ప్రభువా. ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆరాధనా. అబ్రహామును పిలచిన దేవా, అబ్రహామును పిలచిన దేవా, దావీదును పిలచిన దేవా, దావీదును పిలచిన దేవా, పౌలును పిలచిన దేవా, పౌలును పిలచిన దేవా. నీ వలె నేను జీవించాలని, నీ వలె నేను జీవించాలని
నీ వలె నేను జీవించాలని నన్ను కూడా పిలిచావు దేవా, నన్ను కూడా పిలిచావు దేవా. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఈ లోకము నుండి విడిపించుటకై ఈ లోకము నుండి విడిపించుటకై పాప భారమును మోసిన దేవా, పాప భారమును మోసిన దేవా, విష పాత్రను త్రాగిన దేవా, విష పాత్రను త్రాగిన దేవా, నన్ను నీ రాజ్యం చేర్చుట కొరకై నన్ను నీ రాజ్యము చేర్చుట కొరకై సిలువలో నాకై మరణించితివి, సిలువలో నాకై మరణించితివి. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నేను పరిశుద్ధముగా జీవించుటకై నేను పరిశుద్ధముగా జీవించుటకై ఆ శిలువ బలియాగము ఆ సిలువ బలియాగము. ఒక్కసారి నీ మనసు పెట్టి ఆయన ఎందుకు చనిపోయాడో ఆలోచించు. భయంకరమైన పాపంలో ఉన్న నువ్వు ఈరోజైనా విడుదల పొందు, లేదా విరగ్గొట్టబడతావు, నలగొట్టబడతావు, పరలోకానికి వెళ్ళవు. ఇన్ని త్యాగాలు చేసిన యేసుని నమ్మి పాపం చేస్తే నిష్కృతి లేదు నీకు. ఇప్పటికైనా మారు మనసు పొందు, ఈరోజైనా మారు మనసు పొందు. ఇంకా 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 ఈ లోకంలో ఏదో దొరుకుతుందని భ్రమలో ఉండకు. శాశ్వతంగా దేవుడికి అంకితం అయిపోయి ఈరోజు ప్రార్థన చేయి. నన్ను పూర్తిగా మీ వానిగా నీ సొత్తుగా చేసుకోదేవా అని అడుగు. దేవుడికి సమర్పించుకో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థన చేయండి. ఇప్పటికైనా దేవుడికి అంకితం అవ్వండి. చాలా కాలం అయిపోయింది, వెలుగెళ్ళిపోతుంది, చీకటి సమీపంగా ఉంది. ఏ సమయంలో ఎవరు మరణిస్తారో, ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఈరోజైనా ప్రార్థన చేయి.
సహాయం దయచేసి అన్ని విషయంలో మరి మీరే తోడేయండి ప్రభు ఆదరించండి. ఇక్కడంతా ఖాళీ ఉంది. చోటు చూపించండి వాళ్ళకి, వెనకాల వచ్చిన వాళ్ళకి. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రార్థన చేయి. లోకం మీద ఉండే ఆశ విడిచిపెట్టు. పరలోక సంబంధిగా మారిపో. ఇంకొద్ది దరిద్రపు జీవితం, ఈ నటన వేషధారణ జీవితం మనకొద్దు. ఇంకా శాశ్వతంగా దేవుని సొత్తుగా మారిపోదాం. ఈరోజే ఈ సమయంలోనే నీ సమస్తాన్ని దేవుడికి సమర్పణ చేసుకో. అన్ని విషయంలో మరి మీరే తోడేయండి. ఆమేన్. కూర్చుందాం. కుర్చీలు చాలా ఉన్నాయి ఎదర. మీరు చివర కూర్చుంటాం వల్లనే ఖాళీ కుర్చీలు తెలియదు ఎవరికి. కుర్చీలన్నీ వదిలేసి చివర కూర్చుంటారు. ఇంకా 30 కుర్చీల వరకు ఖాళీ ఉన్నాయి. ఇక నుంచి జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినండి. ముందుగా ఒక మాట, మీరు నన్ను ఏమీ అనుకోవద్దు. మీలో ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడించలేకపోతే నెమ్మదిగా మందిరానికి ఆగిపోండి. మరలా చెప్తున్నాను, మేము యేసుక్రీస్తులాగా నడవలేకపోతున్నాం అన్నవాళ్ళు స్లోగా ఈ చర్చికి రావద్దండి. మూడోసారి చెప్తున్నా, మేము యేసులాగా నడవలేకపోతున్నాం అనేవారు యేసు సేవా కేంద్రానికి రావద్దండి. ఎందుకు అంటే పరలోకం అనేది దొరకదండి. ఊరికే మీరు రావటం, నేను కానుకలు తీసుకోవటం, 4 పాటలు పాడుకోవటం, 4 వాక్యాలు చెప్పుకోవటం వేషధారణ క్రైస్తవ్యం అవుతుంది. మీరు కానీ నేను కానీ యేసులాగా జీవించకపోతే స్లోగా ఆగిపోదాం. నేనేమి అనుకోను. ఈ మందిరానికి ఒక 50 కుటుంబాల వరకు మానేసిన వారు ఎవరింటికి నేను వెళ్ళలేదు, ఎప్పుడు పిలవలేదు. నాకు ఎప్పుడు ఎవరిని పిలవటం అలవాటు ఉండదు. ఈ సంఘం కానుకల కోసం, దశంభాగాల కోసం పెట్టబడిన సంఘం కాదు. ఈ చేతితోటి ప్రతి సంవత్సరం 50 కోట్లు పంచిపెట్టిన చెయ్యి ఇది ఆ రోజుల్లో. కాబట్టి డబ్బుల కోసం కాదు. అలాగే సంఘంలో యవనస్తులు, వినబడుతుందా? సంతోష్, అందరికీ చెప్తున్నా, చిన్న పాపం మీలో కనబడిన దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోనే లేకుండా చేస్తాడు. ఈ లోకంలోనే ఉంటారు మీరు. ఎవరైనా సరే యవ్వనస్తులు, చిన్నపిల్లలు చెడు పనులు చేస్తే ఈ లోకంలోనే ఉండరు మీరు. వేరే సంఘానికి కాదు, ఈ లోకంలోనే ఉండరు. క్రమశిక్షణగా జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. దేవుడు పరలోకం నుండి యేసు సేవా కేంద్రానికి ఒక అధికారం ఇచ్చాడు. నువ్వు ఏది బంధిస్తే నేను అది బంధిస్తాను, నువ్వేది ఇడిపిస్తే నేను అది ఇడిపిస్తాను. హల్లెలూయా. నేను బంధించిన తర్వాత మళ్ళీ మీరు ఉద్యోగాలకు వెళ్ళలేరు, వ్యాపారాలు చేయలేరు, ముందుకు ఒక అడుగు వేయలేరు. ఎవరో తెలుసా? పాపం చేసేవారు. ఎవరిస్తో
పాపం చేసేవారు దేవుడికి విరోధులు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపమును తీసివేయుటకు యేసు వచ్చాడు. యేసును నమ్ముకొని పాపం చేసేవారు మందిరానికి రాకూడదు. అది అవమానకరం, చాలా అవమానం. అది పాపం అంటే ఏ విధమైన పాపము మనలో ఉండకూడదండి. మోసకరమైన క్రియలు ఉండకూడదండి. అర్థమైందా? మొన్న ఒక అతను గంట సేపు నా దగ్గర డబ్బు గురించి మాట్లాడాడు. మళ్ళీ అతను ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన ఎవరింటారు? ఆ డబ్బు పిచ్చోడు ప్రార్థన ఎవరింటారు? ఎవరైనారు? లోకం మీద ఆధారపడిన వాడి వాక్యం ఎవరింటారు? లోకంలో మునిగిపోయినాడు మాట ఎవరింటారు? లోక సంబంధుల యొక్క ప్రార్థన ఎవరు అంగీకరిస్తారు? ఎందుకంటే ఈ లోకమును ప్రేమించువాడు దేవుడికి విరోధి. దేవుని స్తోత్రం. విరోధి వాక్యాలు, విరోధి ప్రార్థనలు ఎవరింటారు? విరోధంగా జీవించేవారి ప్రార్థనలు, వాక్యాలు ఎవరింటారని అడుగుతున్నాను నేను. యేసు ప్రభు శిష్యులు 12 మంది. 12 మందిలో ఒకడు దొంగ. దొంగ ఏమయ్యాడు తెలుసా? దొంగ ఏమయ్యాడు? 2 చెక్కలయ్యాడు. దేవుని స్తోత్రం. దొంగ ఏమయ్యాడు? 2 చెక్కలు. మిగతా 11 మంది ఎక్కడున్నారయ్యా దేవరత్నం? చెప్పు. లేచి నిలబడి ఏదైనా అడిగినప్పుడు నేను ఎవరితోటైనా మాట్లాడితే లేచి నుంచి మాట్లాడాలి. ఒకడు చెక్కలయ్యాడు కదా. 11 మంది ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. హల్లెలూయా. మనం 11 మందిలో ఉండాలా, ఒకళ్ళలో ఉండాలా? కూర్చోండి. చాలా ఖచ్చితంగా ఉండాలి. ఒక పెద్ద పాస్టర్ గారు నాతో మాట్లాడారు చాలా సంవత్సరాల కిందట. చాలా పెద్ద ఆయన. నేను అన్నాను, మీరు అంతర్జాతీయంగా పెద్ద పెద్ద వాక్యాలు చెప్తారు కదా, మీ దగ్గర మీ సంఘానికి ఎంతమంది వస్తారు అన్నాను. ఒక 45 మంది వస్తారు అన్నాడు. అదేంటంటే ప్రపంచమంతా మీ వాక్యం వింటారు, 45 మంది వస్తారా అంటే 200-300 మంది ఉండేవారు, నేనే పంపించేశాను అందరినీ అన్నాడు. ఎలా పంపించారు అన్నాను. ఇలాగ చెప్పేవాడిని, యేసు ప్రభులాగా లేని వాళ్ళు అందరూ వెళ్ళిపోండి అని. మొత్తం 45 మంది మిగిలేరు అన్నాడు. నాతో 46, మా ఆవిడతో 47. దానికి కూడా సిద్ధమే ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం. జనం కాదు మనకు కావాల్సింది, యేసుని వెంబడించేవారు కావాలి. మహేష్ ఎక్కడ చూస్తున్నాను? చూపులు ఎక్కడున్నాయి? యేసుని వెంబడించేవారు కావాలి. ఎవరు కావాలి? ప్రతి నోరు చెప్పాలి, ప్రతి నోరు చెప్పాలి. యేసుని వెంబడించేవారే యేసు సేవా కేంద్రంలో ఉండాలి. ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా మీ మీద యాక్షన్ తీసుకుంటాను నేను. ఏ విషయంలో నాకు కంప్లైంట్ వచ్చినా మీ మీద యాక్షన్ తీసుకుంటాను. ఏ యాక్షన్ అంటే ప్రభు ద్వారా యాక్షన్ తీసుకుంటాను. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఊరుకోడు, చాలా కఠినంగా శిక్షిస్తాడు. ఒకవేళ ఒకరికో ఇద్దరికో పడిన తర్వాత చూద్దాం అనుకుంటే దానికి కూడా రెడీగా ఉండండి. లేదా నెమ్మదిగా ఆగిపోండి. ఈ సంఘానికి మీరు ఎవరు ఆగిపోయినా ఒక్క క్షణం కూడా బాధపడే వ్యక్తిని కాదు నేను. ఎవరైనా ఆగిపోతే ఆగిపోయిన వారు దేవుడి చిత్తంలో లేరు అనుకునే వ్యక్తిని నేను. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ? ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది మీరు సంఘం గురించి అనుకుంటున్నారా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే, హల్లెలూయా, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం అందరం ఖచ్చితంగా ఉండాలి. ఏ విధమైన నిందలు మీ మీద ఉండకూడదు, నా మీద ఉండకూడదు. నేను చెప్పేటప్పుడు మీకు నాకు కలిపి చెప్పుకుంటాను. మీకనే చెప్పను, నా పిల్లలకు చెప్పుకుంటాను, నా మనవలకు చెప్తాను, నా ఇంట్లో వరకు చెప్తాను. వాట్సాప్లో వింటున్న మా అబ్బాయికి, మా కోడలకి, మా మనవడికి కూడా చెప్తున్నాను. మీకు అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. యేసును పోలి నడవకుంటే మీరు ఇక్కడికి వచ్చిన పూర్తిగా వ్యర్థం, మీకు పరలోకం దొరకదు.
ఉభయభ్రష్టులు అవుతారు. అటు పరలోకం ఇటు నరకానికి మధ్యలో అగాధంలో వేలాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటి వరకు చేశారేమో, ఏదో చేశారేమో, కానీ ఈ రోజు నుంచి మార్పు చెందండి. హల్లెలూయా. దేవుడు క్షమిస్తాడు. ఇదే అనుకూల దినం, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మీ మీద నిందలు ఉండకూడదు, మీ మీద కంప్లైంట్స్ ఉండకూడదు. అప్పులు ఎగ్గొట్టారని, ఎవరి మొగుడితోటో తప్పుగా చేస్తుందని, ఎవరి భార్యతోటి తప్పుగా చేస్తున్నాడని, తాగుతున్నారని, తిరుగుతున్నారని, పేకాటలాడుతున్నారని, వాళ్ళని మోసం చేశారని, ఆడ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చీటింగ్ చేశారు, చాటింగ్ చేశారని, యవ్వనస్తులేమో ఫోనుల్లో రకరకాలుగా భయంకరమైన పనులు చేస్తున్నారని, ఎలాంటి కంప్లైంట్ ఉన్నా ఊరుకోను. ఒకవేళ సంఘాలు చాలా ఉన్నాయి, మీ సంఘంలో కుదరకపోతే వేరే సంఘానికి వెళ్తామంటే వచ్చే ఆదివారం మళ్ళీ ఎవ్వరు కనపడుద్దు నాకు. దేవుని స్తోత్రం. యు కెన్ గో. స్వేచ్ఛగా చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి రావాలంటే కనుక యేసుక్రీస్తుని వెంబడించి తీరవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో ఏమి సందేహములే. ఊరుకోనని ముందే చెప్తున్నాను. ఒకవేళ నిన్నటి వరకు ఏదైనా చేస్తుంటే సరి చేసుకోండి, సమాధాన పడండి. ఎవరికన్నా ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి విషయంలోనూ సమాధాన పడండి. నా మనవరాలకు ఒక స్వప్నం వచ్చింది. ఈ సంఘంలోనే ఒక వ్యక్తి తన భార్యను చంపాడు. అతను సంకెళ్ళు వేసుకుని పోలీసులు తీసుకెళ్తున్నారు. పేర్లు వద్దు మనకి. ఇదే సంఘంలో ఈ మధ్యకాలంలోనే కొంచెం సంవత్సరాల తరబడిలో వివాహమైన ఒక భార్యాభర్తల గురించి నిన్నటి దినాన్న శృతికి స్వప్నం వచ్చింది. అతడు భార్యను చంపాడు, అతను సంకెళ్ళు వేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఇది స్వప్నం. నేను తెల్లారగట్లు ప్రార్థన చేశాను, ప్రభువా అతన్ని మార్చండి, అలాంటి కుటుంబమును మార్చండి అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మోసపోతున్నారు. వివాహం అయ్యే వరకు పరపురుషుడితో మాట్లాడకూడదు, వివాహం అయ్యేదాకా పర అమ్మాయితో మాట్లాడకూడదు. వివాహం తర్వాతే మీ బంధం. వివాహానికి ముందు దాని పేరు అక్రమ సంబంధం. వివాహం అయిన తర్వాత ఒక పురుషుడు ఇంకొక స్త్రీ అక్రమ సంబంధం. ఇవేవి కూడా పరలోక రాజ్యానికి అర్హత ఉండదు. చాలా ప్రమాదంలో పడతారు. నిన్న ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోతూ వీడియో పెట్టింది, నన్ను మోసం చేశాడు, నేను చనిపోతున్నాను అని వీడియో పెట్టింది. అతను చెరసాల్లో వేశారు. లాయర్ గారు అంటున్నారు బహుశా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చు అని. మరి యేసు ప్రభు దగ్గర యావజ్జీవ కారాగార శిక్ష కాదు, అగ్నిగుండంలో రాత్రి పగలు యేసు కాలుస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర, మనసు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. యవ్వనస్తుల్ని, పెద్దోళ్ళని అందరినీ హెచ్చరిస్తున్నాం. దేవుని ప్రతినిధిగా బలిపీఠం మొదలుకొని కింద వరకు, చివరి షెడ్డు వరకు ఎక్కడైనా సరే ఎవరి దగ్గర పాపం ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వాక్యాలు ఎన్నో చెప్పుకోవచ్చు, ప్రార్థనలు ఎన్నో చేయొచ్చు, పాటలు ఎన్నో పాడవచ్చు, కానీ హెచ్చరిక చాలా ముఖ్యం. పరిశుద్ధత చాలా ముఖ్యం. యేసు ప్రభు పరిశుద్ధత లేకుండా ఎవరి ప్రార్థన వినడు, దేవుడి రాజ్యానికి రానివ్వడు. మీరందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మన సంఘాన్ని చూసి అందరూ దిద్దుకోవాలి. సంఘం అంటే అలా ఉండాలి అని అనుకోవాలి. సంఘం అంటే ఆ విధంగా ఉండాలని దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు మెచ్చుకోవాలి. ఇంతకుముందు వారం చెప్పాను మీకు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు మెచ్చుకున్న సంఘము, ఆ సంఘమే యేసు సేవా కేంద్రం అని చెప్పాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్న సంఘమే యేసు సేవా కేంద్రం. నేను అన్నీ చూసి, లోకంలో అన్నీ చూసి దేవుడి దగ్గరికి వచ్చాను. ఇంకా లోకానికి నాకు సంబంధం లేదు, మీకు వద్దు. ఓకే, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, శ్రద్ధగా వినండి. మరొక్కసారి
యేసును వెంబడిద్దాం అనుకున్న వారే వచ్చే ఆదివారం రండి, లేకపోతే నెమ్మదిగా ఆగిపోండి. ఎవరిని వెంబడిద్దాం అనుకునేవారు చెప్పండి? దేవుని స్తోత్రం. యేసుని, నన్ను కాదు. ఎవరినమ్మా? మన దేవుడు ఎవరు? రక్షకుడు ఎవరు? మన కోసం సిలువలో రక్తం చెందించింది ఎవరు? పాస్టర్ గారు కాదు, యేసు. ఎవరు కాదు. ఆయనకే నేను నువ్వు రుణగ్రస్తులము. హల్లెలూయా. ఇంకెవరికే మనం రుణస్తులం కాం కదా. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం 21వ వచనం వరకు. లూకాసు వార్త 4వ అధ్యాయం. అమ్మగారు బైబిల్ తీస్తారా ఎప్పుడైనా? తీరు. ఇవాళ తీయండి, బాగానే వచ్చారు మీ ఇద్దరం. లూకాసు వార్త 4వ అధ్యాయం అప్పుడు యేసు 14వ వచనం నుంచి 21వ వచనం దాకా, 53వ పేజీ, కొత్త నిబంధన. అప్పుడు యేసు ఆత్మబలముతో గలీలకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్ట పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరదని వారితో చెప్పసాగారు. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి, మనుషులను చూడకండి. మీరు ఆ పక్క చూసిన వెంటనే మీ మీదకి నా కళ్ళు వస్తాయి. వింటున్నారా? మీరు అటు ఇటు చూడకూడదు. దేవుడు మాటలు వినడం, వెళ్ళిపోవటం, ప్రార్థన చేసుకోవటం. జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇప్పుడు యేసు ప్రభు దైవ కుమారుడు, కానీ ఆయనకు ఆత్మబలము దేవుడిచ్చాడు. అంటే పరిశుద్ధాత్మను దేవుడిచ్చాడు. ఆత్మబలము అంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవారి కంటే గొప్పవాడు. ఉదాహరణకి నన్నే తీసుకోండి. నేను వ్యక్తిగతంగా తీసుకుంటే, నేనైతే అబద్ధం ఆడకుండా, పాపం చేయకుండా, మోసం చేయకుండా ఉండటం అసాధ్యం. ఏదో టైంలో అబద్ధము, ఏదో టైంలో పాపము, ఏదో టైంలో మోసం ఉంటుంది నేనైతే. కానీ నాలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పాపం లేనివాడు, బలహీనుడు కాదు, బలవంతుడు. దావీదు మీదకి వచ్చిన దేవుని ఆత్మ గొలియాతును కొట్టాడు. హల్లెలూయా. దావీదు వ్యక్తిగతంగా వ్యభిచారం అనే పాపంలో పడ్డాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. మనలో ఉన్న ఆత్మశక్తి మనల్ని పాపం చేయకుండా ఆపుతుంది, అబద్ధం ఆడకుండా ఆపుతుంది, మోసం చేయకుండా ఆపుతుంది. బలిపీఠం మీద నిలబడి మీరు ఇలా ఉండవలసిందే అనేది నేను అనుకుంటున్నారా? మీరు కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మ. హల్లెలూయా. నేనైతే చెప్పలేను అంత గట్టిగా, చెప్పలేను అంత బలంగా. కాబట్టి యేసు ప్రభు మళ్ళీ పరిచర్య ప్రారంభించేటప్పుడు ఆత్మశక్తితో వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, అంతకుముందు అపవాదిని ఆత్మశక్తితో జయించాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు తర్వాత మహాబలవంతుడు సాతాను. మర్చిపోకండి, సాతాన్ని గెలవగలిగిన శక్తి యేసు ప్రభుకే తప్ప ఏ మానవుడికి, దేవదూతలకు కూడా లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు తప్ప ఎవరు జయించలేరు అపవాదిని. అలాగే అబద్ధాన్ని, మోసాన్ని జయించలేరు. కాబట్టి మీరందరూ దేవుడిని అడగవలసింది, నాకు ఆత్మశక్తిని ఈ ప్రభువా. దేవుని స్తోత్రం. ఏమని అడగాలమ్మా? ఆత్మశక్తిని, ఆత్మబలముని.
అప్పుడు నేను నీలాగా జీవించగలుగుతాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేవాడు మనకు చేసే సహాయం చూడండి ఒక్కసారి. యోహాను సువార్త, మనం జీవించలేం అలాగా, మనం పాపం నుంచి బయటపడలేం. కానీ పరిశుద్ధాత్మ శక్తి మనకు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఏ సత్యంలోకి? అప్పుడు నువ్వు శరీరాన్ని ఇష్టపడవు, సర్వసత్యంలోకి వెళ్ళిపోతావు. లోకం ఇష్టపడవు, అబద్ధాన్ని ఇష్టపడవు. ఇంకోటి తెలుసా, మనలో సత్యాత్మ ఉన్నప్పుడు మన ఎదురుగుండా అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరో తెలిసిపోతుంది మనకి. హల్లెలూయా. ఎవరు కదుపుతున్నారు దాన్ని? అబద్ధాలు ఆడేవాళ్ళు తెలిసిపోతారు మనకి, మోసం చేసేవాడు తెలిసిపోతారు మనకి. ఆత్మశక్తి లేకపోతే పడిపోతాం మనం. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచి మీకు అన్నీ స్పష్టంగా చెప్తాడు. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడొద్దు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు, వీళ్ళ మోసగాళ్ళు. నేనేదో పైన చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నాను. ఈ కింద మరియమ్మ గారు ఉంది, ఆవిడకి ఏం తెలదు కదా. ఈ మరీ గారు కాదు, ఆ మరీ గారు. ఎవరో వచ్చి అర్జెంటుగా పాస్టర్ గారితో మాట్లాడాలంటే పైనుంచి కేకలేసేసింది నన్ను. కిందకు వచ్చేసాను, ఏ పాస్టర్ గారు ఏంటో అని వచ్చేటప్పటికి నేను చాలా మంది దగ్గరికి వెళ్ళానండి. అందరూ ఏదో ఒకటి సాయం చేస్తున్నారు, మీరు కూడా చేయండి. దేనికన్నాను? దేనికి సాయం చేయటం అన్నాను. నాకేదో బాధ ఉందండి, పాస్టర్లు చాలామంది ఇచ్చేసారండి అన్నాడు. నువ్వు మళ్ళీ గుమ్మాలు అడుగెట్టావు అనుకో, దేవుడిని కాడు చేతి తిరగొట్టేస్తాడు. నీకేదో పెద్ద పని ఉన్నట్టు వచ్చి అక్కడికి తాగిపోతాడు అన్నాను. వాసన వస్తుంది అడి దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడేదో గొప్పడు అనుకుని ఇవిడి కింద కేకేసింది. ఇలాగా మనకు తెలిసిపోతారు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ప్రేమించినోడు మోసగాడు అబద్ధమోడు తెలిసిపోతుంది. ప్రేమించింది అబద్ధం మోసం తెలిసిపోతుంది. లేకపోతే ప్రతి పొడబొక్కలోడు ప్రతి గుండు జంగమోడు గొప్పోడు కింద కనపడతాడు. ఆడు మోసగాడు మోసగత్తు తెలిసిపోద్ది సులువుగా. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఒక అడుగు వేయాలంటే అడుగు వేయొద్దని చెప్తాడు దేవుడు. ఒక చోట సువార్తకు రమ్మని పౌరుని కేకెత్తే పరిశుద్ధాత్మ అక్కడికి వెళ్ళొద్దన్నాడు. అక్కడికి అన్నాడు దేవుడు. వింటున్నారా? కాబట్టి సంభవించబోవు సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని నీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరిచి. యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా చెప్తాడు మీకు పరిశుద్ధాత్మ. యేసు ప్రభుకి ఎలా ప్రార్థించడం ఇష్టం, ఎలా జీవించడం ఇష్టం, ఎలా ఉండటం ఇష్టం, ఎలా మాట్లాడటం ఇష్టం, ఇలాంటి బట్టలు కట్టుకోవటం ఇష్టం, ఎలా ఉండటం ఇష్టం అని చెప్తాడు. మీరు వింటారు కదా చాలామంది. చెప్తే చేయాలా, దేవుడు చెప్తే చేయాలా అనే ఆలోచన కూడా మీకు వింటూ ఉన్నారా? కాబట్టి పరిశుద్ధాత్మను అడగాలి మీరు. నేను మాట్లాడేటప్పుడు మీలో కొంతమందికి బాధగా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేక. మీలో పరిశుద్ధాత్మ ఉన్నవారు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా. అవును అలాగే ఉండాలి అంటారు మీరు కూడా. అవును అలాగే జీవించాలంటారు మీరు కూడా. అవును మేము అలాగే ఉండాలంటారు మీరు కూడా. ఎలా ఉండాలి యేసు కృప? ఎలా ఉండాలి? యేసులాగా. కూర్చో. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? పాట పాడదామా? పాట సులువే. పాటలు కదా మనకు వచ్చినాయి కదా. క్రియారూపకముగా పాటలు కాదండి, క్రియలు కావాలి. దేవుడు ఏమన్నాడండి? క్రియలు కావాలి. హల్లెలూయా. మాటలు కాదు. ఏం కావాలి? క్రియలు కావాలి. భోంచేసావా? 1 గంటకి
ఒంటి గంటకి కడుపు మాడిపోతుంటే భోజనం చేసామని అడగటం ఏంటి? పట్టుకొచ్చి పెడితే పోనీ తింటే వద్దంటాడు, తినకపోతే ఆరు మంట తింటాడు. ప్రాక్టికబిలిటీ. దేవుని స్తోత్రం. క్రియారూపకమైన కార్యాలు కావాలి మన దగ్గర. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండటం మూలంగా మనం దేవుడికి ఇష్టమైన వారుగా జీవించగలము. దేవుని స్తోత్రం. ఆత్మ బలముతోటి వచ్చాడు. ఆయన గురించిన సమాచారం అంతా వ్యాపించను, అందరి చేత ఘనత నుండి సమాజ మందిరములో బోధించుచుండెను. ఎవరి చేత ఘనత పొందాడండి? చెప్పాలి గట్టిగా. అందరి చేతనా కొందరి చేతనా? అందరి చేత. ఎందుకండి యేసుని అందరూ ఇష్టపడ్డారు? మీకు విషయం తెలుసా? యేసుని 850 కోట్ల మంది ఇష్టపడతారన్న విషయం మీకు తెలుసా? యేసుని అందరూ ఇష్టపడతారన్న విషయం మీకు తెలుసా? నమ్ముకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నిజంగా యేసుని ఎవరు దూషించలేరు. ఎందుకంటే యేసు జీవితం అలాంటిది. హల్లెలూయా. అలాగే మనం కూడా అందరికీ ఇష్టలుగా జీవించాలి. కొంతమంది చేత తిట్టించుకుని, కొంతమంది చేత పొగిడించుకుని, కొంతమంది ఎక్కించుకుని, కొంతమంది దింపించుకునిగా అందరి చేత ఘనత పొంది. మనం లోకాల్లో విన్నాం కదా అంతకుముందు. ఆ పక్కనే ఉంది చూడండి, 51వ వచనం 2వ అధ్యాయం. ఆ పక్క పేజీలు తిప్పక్కర్లేదు మీరు. 52వ పేజీలో 51వ వచనంలో చదవండి. 51:2, 51 అక్కడే ఉంది. బైబిల్ తిప్పక్కలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడ్డాడు? తల్లిదండ్రులకు. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఎవరు లోబడ్డారు? దేవుడు కదా. నేను చాలా గొప్పవాడిని, నీకు లోబడిని అంటారు ఈ పనికి మనోళ్ళు. అమ్మకి నాన్నకి దేంట్లోనే యోగ్యత లేదు, అయినా తల్లిదండ్రులకు లోపడరు. దేవుడై ఉండి తల్లిదండ్రులకు లోపడ్డాడు. తర్వాత చదువు. ఆయన తల్లి ఈ సంగతిని తన హృదయంలో భద్రము చేసుకును. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎందుకంటే ఆయనకి దేవుడికి మనుషుల దయ ఎందుకు చెప్పాలి అంటే, దేవుడితో సమానంగా మనుషులను కూడా చూస్తున్నాడు యేసు. దేవుని స్తోత్రం. తిరగనవద్దన్నాను కదా పిల్లలు. దేవుడితో సమానంగా మనుష్యులను కూడా గౌరవిస్తున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను సమానంగా చూడాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, ఎవరిని తృణీకరించకూడదు. యేసు ప్రభు మనుషుల దయ పొందాడు, దేవుని దయ పొందాడు. వయస్సును బట్టి ఎదుగుతూ వచ్చాడు. వీడికి 30 ఏళ్ళు 25 ఏళ్ళు నెక్కరేసి తిరుగుతాడు దేశం అంతా. ప్యాంట్ కానీ పంచి కానీ కట్టుకోవాలి, నెక్కర్లేదు వీడికి. ఏ వయస్సుకి ఆ వస్త్రం కట్టుకోవాలి. సానిపల్లి సత్యవతి పంజాబీ డ్రెస్ తీసుకొస్తే ఏం బాగుంటుంది కదా. మనం వయస్సును బట్టి వస్త్రాలు ఉండాలి. వస్త్రధారణ బైబిల్ చాలా పర్టికులర్గా తీసుకుంటుంది. మన వస్త్రాలన్నీ మన మీద ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి. మన వస్త్రం మన దగ్గర ఉందో ఎగిరి ఎక్కడికన్నా పోయిందో చూసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఓ రోజు ఒక సంఘంలో నేను వాక్యం చెప్తానికి పైన కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారన్నారు. పాస్టమ్ గారు బయటంతా మొత్తం నా మొహం అంతా చుట్టేస్తుంది. ఆవిడ ప్రార్థన తెగ చేసేస్తుంది. అప్పుడు పాస్టర్ గారు కంగారు పడి పరిగెత్తుకొచ్చి నా ముఖం మీద ఉన్న బయట అంతా తీసి ఆవిడకి చుట్టి జాగ్రత్త దైవజనుడు అంటున్నాడు.
దైవజనం లేకపోతే బయట వదిలేస్తుగా ఉన్నవాడు కదా. వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికాడ నిక్కరన్నా వేసుకో, ఏమన్నా వేసుకో, బయటికి ఎందుకు నీ అవతారం? పైగా నువ్వు బాగా కండలు గలవాళ్ళలాగా వేషం, ఎవరు చూపిస్తావు నీ ఆకారం? వస్త్రధారణ అంటే జ్ఞానం లేదు వాడికి. జ్ఞానం లేదు కదా, మొదట చదువు పూర్తవ్వాలి కదా, ఏదో ఉద్యోగం చేసుకోవాలి కదా, బ్రతుకు బాగుపడాలి కదా, తర్వాత కదా పెళ్ళి. దిక్కుమాలనోడుగా రోడ్డు అంట పనికిమాలనోడుగా తిరుగుతా నీకు ప్రేమలా? ఓరి పనికిమాలనోడా, బతికే అవకాశం లేదు నీకు. చచ్చిపోయే టైం దగ్గరికి వచ్చింది నీకు. జాగ్రత్త. దైవజనుడు అంటే ఏమనుకుంటున్నావు? వయస్సు. యేసుప్రభు దేంట్లో ఎదిగాడు? జ్ఞానములో ఎదిగాడు. చదువుకోమని పంపిస్తే ఏం చేసి వచ్చింది? చదువుకోమని పంపిస్తే ఏం చేసి వచ్చింది? ప్రేమించి వచ్చిందా? చదువుకుంటాకెళ్ళింది ఏం చేయాలి? నోరు తెరవాలి, చదువు పూర్తవ్వాలి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులు చెప్పిన వివాహము చేసుకోవాలి. అంతే కదా దేవుని ఆర్డరు, అవునా కాదా? ఇస్సాక్కి రెబ్కాకి వివాహం ఎవరు చేశారు? మరి ఏళ్ళకేళ్ళ చేసేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. ఇస్సాక్కి రెబ్కాకి ఎవరు చేశారా పెళ్ళి? షాలేమో దేవుడు చేశాడా? ఇస్సాక్కి రెబ్కాకి దేవుడు చేశాడు పెళ్ళి. ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు. ఎలియాజరును పంపించి చక్కని బిడ్డను. రెబ్కా గురించి ఏం చెప్పబడింది? ఈమె ఏ పురుషుని ఎరగదు. పెళ్ళయ్యే వరకు పురుషుణ్ణి అంటే మగోడిని చూసింది కానీ అలాగ పెళ్లి చేసుకుందామని చూడలేదు కదా. దారిపోయే వాళ్ళు అందరినీ చూస్తామే ఇలాగా పిల్లికళ్ళు వేసుకుని. ఏం పనులు అయ్యి? దరిద్ర పనులు. దేవుడి పిల్లలు చేయవలసిన పనులేనాయి? చేయొచ్చా? నోరు తెరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చెప్తానేనండి. రెబ్కా ఎలియాజరు తీసుకొచ్చేటప్పటికి రెబ్కా ఇస్సాకు ఏం చేస్తున్నాడు? నోరు తెరుగు, పెత్తు పట్టుకోవాలి. ఏం చేస్తున్నాడు? ఈ అమ్మగారు వచ్చేటప్పటికి ఆ అయ్యగారు ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ చూస్తున్నాడు. ఇది కుమారుడు. వింటున్నారా? జాగ్రత్త. దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తాడు, 4వ సారి చెప్పడు. యాక్షన్ తీసుకుంటాడు. హల్లెలూయా. ఎరగొట్టి పడేస్తాడు. మళ్ళీ చూస్తానికి కళ్ళు పని చేయవు, నొక్కుతానికి చెయ్యి పని చేయదు. వింటున్నారా? నేను పిల్లలకే చెప్తలేదు. పిల్లలంటే కొంచెం మనకి చిన్నోడు కనుక గట్టిగా చెప్తాం. పెద్దోడు కూడా ఉన్నారు, ఫోన్లు పెట్టుకుని వదులుతలేదు, గదుల్లోకి వెళ్ళిపోయి. ఓ గదిలో వాళ్ళ అమ్మ ఫోన్ చూస్తూ ఉంటుంది, ఓ గదిలో కూతురు ఫోన్ చూస్తూ ఉంటుంది, ఓ గదిలో కొడుకు ఫోన్ చూస్తూ ఉంటాడు. మర్చిపోయారా? వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడని? వరండాలో కూర్చుని ఆడు ఫోన్ చూస్తాను అంటాడు కదా. వీళ్ళకి పనేమి లేదా? ఇంకా ఫోనులు చూస్తాం తప్ప పనేమి లేదా? చూసారా? జ్ఞానమందును చూడండి దేవుడు ఎలా ఎదుగుతున్నాడో. జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువే ఎలా ఎదుగుతుంటే మనం ఎలా ఎదగాలి? మొన్నోసారి ప్రిన్సిపాల్ గారు ఒక ఆయనతో మాట్లాడితే సెల్ ఫోన్ వల్ల అందరూ నాశనం అయిపోతున్నారండి అన్నాడు ఆయన. సెల్ ఫోన్ల వల్ల సర్వనాశనం అన్నాడు. పెద్ద లేదు, చిన్న లేదు, పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు. వింటున్నారా? ఆత్మబలముతో. కాబట్టి మీరు దేవుని ఆత్మను మీకు మీ పిల్లలకి ఇమ్మని అడగాలి. దేవుని ఆత్మను అడగాలి. దేవుని ఆత్మ బలముతో పరిశుద్ధులుగా జీవించవచ్చు. హల్లెలూయా.
దేవుని ఆత్మ బలముతో పరిశుద్ధులుగా జీవించవచ్చు. ఇక్కడ చూడండి, ఆయన ఆత్మ బలముతో అందరి చేత ఘనత నొంది సమాజ మందిరములో బోధించుచుండెను. చూసారండి, సాతాన్ని జయించిన తర్వాత బోధకుడు అయ్యాడు. ఈ రోజుల్లో బోధకులు ఎవరు సాతాన్ని జయించిన వాళ్ళు కాదు, ఓడిపోయిన వాళ్ళు అందరూ బోధకులు అయిపోయారు. సాతాన్ దగ్గర ఓడిపోయి వీళ్ళు మైకులు పెట్టుకుని తెగ వాక్యాలు చెప్పేస్తున్నారు. ఆర్ఆర్కే గారు అన్నారు నాతోటి, పరిశుద్ధత గురించి ఎవరు చెప్పరు. ఇలా చూడము, నేను వాక్యం చదివినప్పుడు నువ్వు వాక్యం చదువు, నేను చెప్పేటప్పుడు నా వంక చూడు, రివర్స్లో చేస్తావేంటన్నీ. కాబట్టి పరిశుద్ధత, యథార్థత, ఆత్మబలము, ఆత్మశక్తి ఏ వయస్సులో అలా ఉండాలి. బైబిల్ చెప్తుంది ఏ వయస్సులో అదే చేయాలి. దేవుని స్తోత్రం. పూర్వం ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల మాట విని, పెద్దల మాట విని, మేము ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు మాస్టర్లు అంటే తడ మాకు భయం, తల్లిదండ్రులు అంటే భయం. అర్థమైందా? ఇంజనీరింగ్ మొత్తం మీద ఒక పూట మానేస్తే ఆ పూట గురించి మా నాన్న అరగంట సేపు కూర్చోండి, ఆ పూట ఎందుకు మానేసావు అని. ఒక పూట ఆబ్సెంట్ నేను మొత్తం సంవత్సరంలో కొట్టాడు, మళ్ళీ ఇంకెప్పుడు మానలేదు. వింటున్నారా? ఇప్పుడు అమ్మ నాన్న కొడతా, అమ్మ నాన్నను కొట్టేస్తారు, అమ్మ నాన్నను కొట్టేస్తారు, అమ్మని బాధేస్తున్నారు, నాన్నని బాధేస్తున్నారు కదా. ఇది పరిస్థితి. కానీ ఎక్కడ ఎలాగైనా ఉండనివ్వండి, యేసు సేవా కేంద్రంలో ప్రతి కుటుంబం దేవుడికి గడగడలాడుతూ ఉండవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. గడగడలాడుతూ ఉండవలసిందే, లేదంటే శిక్ష. ఈరోజు నేను ఇది చెప్తున్నాను కదా, ఇది చేసిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఇలాంటివి చేస్తే మీ అందరు ఎదురు ముందు నిలబెట్టి, ఇదిగో అందుకే ఈమెకు ఈ అబ్బాయికి శిక్ష వచ్చిందని చెప్పడం జరుగుతుంది మీకు గ్యారంటీగా. చాలా జాగ్రత్తగా. యేసు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి గ్రంథముయ్యగా, చూసారా, ప్రభు ఆత్మ మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకు, అభిషేకించిన చెరలో ఉన్నవారి గుడ్డివారి చూపు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. తొందరగా తీయాలి. యెషయా గ్రంథం 61. యెషయా గ్రంథం అస్మాన్ తెరక్కమ్మాయి ఇవి ఒకసారి కూరుకుంటున్నాను నేను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనము నుంచి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమున దేవుని ప్రతిదండ దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇదే వాక్యం లోకా 4లో ఉంది. వింటున్నారా? యెషయా 61లో, లోకా 4లో. దీనికి దానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? ఇంచుమించు 3500 సంవత్సరాలు. 4000కి మధ్యలో, కరెక్ట్గా టైం తెలియదు కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ దినమున యేసు వచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రవచనం, రే బయట అలరే, బయట ఒకడు కూర్చోండి కర్రట్టుకొని. వింటున్నారా? అన్ని వేల సంవత్సరాల తర్వాత దేవుడు యెషయా ద్వారా నా కుమారుడు వస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, ఆత్మాభిషేకంతో ఉంటాడని వేల సంవత్సరాల కిందట చెప్పినది ఈరోజు నెరవేరిందని యేసు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రతిదీ నెరవేరుతుంది, అది ఎన్నాళ్ళైనా ఎప్పటికైనా. అలాగే దేవుడు యేసుని ఎలాగెన్నుకున్నాడో నిన్ను నన్ను అలాగే
ఎప్పుడూ ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎన్నుకున్నాడు దేవుడు. టైం వస్తుంది. ఆ టైం వచ్చే వరకు మనం వేచి ఉండాల్సి వస్తుంది. టైం వస్తుంది, సమయము. ఆ సమయం వరకు వేచి ఉండాలి. మీరు రాజమండ్రి నుంచి మామూలు రోడ్లో వచ్చేస్తుంటే చాలా అడ్డాలు వచ్చినాయి. సరే అని చెప్పి మళ్ళీ మామూలు రోడ్డుకు వస్తే 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయాం కత్తోపాడు. దేవుడు అన్నాడు, ఇక నుంచి ఈ రోడ్లో వెళ్ళండి అని రోడ్డు కూడా చూపించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన మార్గాలను సరళము చేయువాడై ఉన్నాడు. నేను చెప్పేది ఒకటే, దేవుని ఆత్మను అడగండి, దేవుని ఆత్మ ప్రకారం జీవించండి. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. శృతికి స్వప్నం వచ్చింది. ఎవరో ఒక అతను భార్యను చంపేశాడట. అతను సంకెళ్ళు వేసి జైలుకి తీసుకెళ్తున్నారంట. నిన్న మా శృతికి స్వప్నం వచ్చింది. మన సంఘంలోనే వివాహమైన భార్యాభర్తలు వాళ్ళు. అర్థమవుతుందండి మీకు? భార్యను చంపేశాడంటండి. అతను సంకెళ్ళు వేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. బయటపడిందంట. కాబట్టి భార్యలారా, భర్తలారా జాగ్రత్త. హల్లెలూయా. ఆ అమ్మాయి ఊరికే చూపించిన, ఎప్పుడు చూపించలేదు ఏ దర్శనం కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని ఎవరు చంపడానికి ఏ విధంగానూ వెనకాడుతులేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం డబ్బు గురించి భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని కూడా చంపేస్తారు. వీడు పనికిమాలిన దాన్ని బండి మీద ఎక్కించుకెళ్తానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి 10,000 అడుగుతాడు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయో అంటది. బీరువాలో 10,000 పెడతాం చూశాడు. నేను ఇవ్వనంటది. ఇవ్వనంటది. నెత్తి మీద ఒకటి కొడతాడు, 10,000 పట్టుకెళ్ళిపోతాడు. చంపేస్తాడు అమ్మని. 10,000 కోసం అమ్మని చంపేస్తాడు, నాన్నని చంపేస్తాడు. సందేహం ఏమీ లేదు. ఒక పిల్ల, 18 ఏళ్ళ పిల్ల, 18 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు, ముగ్గురు కలిపాడు అమ్మని చంపేశారు. వద్దందని, పెళ్ళి వద్దందని చంపేశారు. ముగ్గురు జైల్లో ఉన్నారు. లాయర్ గారు చెప్తున్నాడు, చంపేసిన వ్యక్తికి, ఆవిడికి, అందరికి, మొత్తం ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష. వాళ్ళు ఇంకా జీవితంలో బయటికి రారు. చూస్తున్నారా? వాళ్ళు బయటికి రాని విషయం అలా ఉంచి చచ్చిపోయిన వ్యక్తి వస్తుందా తిరిగి? అందుకే బైబిల్లో ఒక మాట చూపిస్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. బైబిల్లోనే ఉంది ఒక మాట, చూడండి. మీకా సువార్త. గట్టిగా అందరూ వినాలి, అందరూ చదవాలి. మీలో మోసగాళ్ళు ఎవరో, మోసగత్తులు ఎవరో దేవుడికి తప్ప ఎవరికి తెలుస్తుంది? మేము ఎవరో అందరం మంచివాడమే అంటారా? మీరంటే సరిపోద్దా? సరిపోదు. కాబట్టి మీకా సువార్త 7వ అధ్యాయం చాలా ఉంది కానీ మనకు టైం సరిపోదు. 5వ వచనం నుంచి చదువుదాం. స్నేహితులందు నమ్మిక ఉంచవద్దు. ఎవరు ఏందండి? ఇంజనీర్ గారు చెప్పండి. నా ప్రాణ స్నేహితుడు అనకండి ఎవరినని. ప్రాణ స్నేహితుడు యేసు ఒక్కడే. కూర్చోండి. యేసు ఒక్కడే ప్రాణ స్నేహితుడు. ఐ లవ్ యూ అంట. పనికి మాలినుడా. దేవుడు తప్ప నిజంగా మనల్ని ప్రేమించేవారు ఎవరు లేరు. మోసంలో పడకండి. చూడండి, మొదట చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని హీ ఈజ్ మై వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. షీ ఈజ్ మై నా హృదయంలో హృదయం. నా పెండో అంటుంది ఒక అమ్మాయి. పెండ్ అంట. ఫ్రెండ్ అంటాం రాదు ఇంగ్లీష్లో. నత్యము ఆ పిల్లకి. ఏంటి కదా అలా చూస్తున్నాం ఏంటి? ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. కొంతమంది ముఖాలు ఎలా ఉన్నాయంటే, మేము పెళ్లి చేసుకోకముందు తెలుసుంటే బాగుండి, చేతులకాలే ఆకులు పట్టుకున్నట్టు. పెళ్లి కానోళ్ళకి చెప్తున్నా, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిల్లో పండుకొని ఉన్నా దాని ఎదుట నీ పెదవుల ద్వారం. ఎవరు పండుకుంటారు చెప్పండి? పెళ్ళం, మొగుడు, లేదంటే పిల్లలు. పోనీ మా చిన్న పిల్లలు అనుకుందాం.
నీ కౌగిట్లో పండుకున్న ఉన్న దాని దగ్గర నోరు జారొద్దు అంటున్నాడు. పెళ్ళం దగ్గర మొగుడి దగ్గర కూడా ఆనందంలో ఏదేదో చెప్పేయద్దు, తర్వాత పట్టేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటున్నావు? బాధపడకు. నా మొగుడు అప్పులు ఉన్నాయని బాధపడుతున్నావా? నా మొగుడు మా అమ్మ దగ్గర 12 లక్షలు ఉన్నాయని చెప్పేస్తుంది. కౌగిట్లో ఉన్నప్పుడు కొంప మునిగిపోతుంది, ముంచెత్తాడు. తర్వాత అడుగుతాడు, నువ్వే కదా చెప్పు అంటాడు. ఏదో ఆనందంలో చెప్పి ఏనాటి కుదరదు. పెదవులకు కాపు పెట్టుకొనము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కొడుకు తండ్రిని చంపేస్తాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి, తల్లిని చంపేస్తుంది. కోడలు అత్త మీదకి లేచి, కోడలు అత్తగాని చంపేస్తుంది. ఎవరి ఇంటి వారు వారికే విరోధులకు. అదండి సంగతి. ఇది నేను రాశానా, దేవుడు రాశాడా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి వీళ్ళొత్తు నమ్మకమైన వాళ్ళు నాకెవరు లేరు అని అనొద్దు. స్కూటీ మీద రాణిలాగా వచ్చేయొద్దు, జాగ్రత్త, స్లోగా రావాలి. కొత్త పిచ్చోడు పొద్దురగడంట. మా నాన్న దగ్గరికి ఎవరో మాట్లాడుతానికి బండి వేసుకొచ్చాడు ఒకడు. తాళం చేతాన్ని ఉంది, స్టార్ట్ చేసి వేసుకెళ్ళిపోయాను, తణుకెళ్ళిపోయాను. ఈ లోపల వీళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయాను, కాలేజీ దాటి వస్తున్నాను, గట్టిగా గుద్దేసాను ఒకడిని. ఆడు నేను ఇద్దరం కింద పడిపోయాం. దెబ్బలు తగిలిని అలాగలా రుద్దేసుకుని మళ్ళీ బండి పెట్టుకుని ఇంటికి వచ్చేటప్పటికి అందరూ కంగారు పడిపోతున్నారు. కొత్త పిచ్చోళ్ళు, బండి పిచ్చోళ్ళు ఉన్నారు, ఇలాగ వెళ్ళిపోతున్నారు చూసుకుంటున్నారు. జాగ్రత్త, ప్రాణాలు పోతాయి. కాలు చేయి ఇరిగిపోయినా కష్టమే కదా. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందండి? పిల్ల చెప్పమ్మా, ఎవరిని నమ్మంటుంది బైబిల్? ఎవరిని నమ్మమంటుంది? ఎవరిని నమ్మొద్దంటుంది? కాలేదు. ఎవరిని నమ్మంటుంది బైబిల్? చెప్పాలి, చెప్పు సువార్తని. ఎవరిని నమ్మమంటుంది? అసలు మాట చెప్పరండి. దొంగ మాటలు చెప్తున్నావు నువ్వు. ఎవరిని నమ్మమంటుంది? మీ ఆయన. మీ ఆయన ఇక్కడ ఉన్నాడా? ఇస్రాయేల్ గారు 3 పెళ్ళాల మధ్యన గొడవలు పెడుతున్నాడు అనుకుంటారు. ఇప్పుడు నేను కాదు, బైబిల్ పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఎవరిని నమ్మవద్దు. ఎవరిని నమ్మాలి? దేవుని వాక్యమును నమ్ముకో. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్పినట్టు చెయ్యి, వాక్యానుసారంగా జీవించు. పాస్టర్ని కూడా నమ్మద్దు. ఇక్కడ పాస్టర్ని కూడా రాశాడు. ఎవరిని నమ్మాల్సిన అవసరం లే. ఎవరిని? ఎన్ని దొంగ మాటలండి. ఇప్పుడు వస్తానంటాడు, మళ్ళీ 15 రోజుల దాకా కనపడ్డు. 15 రోజుల తర్వాత అడిగామనుకోండి, ఒకవేళ మనకు దొరికి నిన్నటిదాకా ఏదో అయిపోయిందంటే రేపు వస్తానంటాడు, మళ్ళీ నెల 15 రోజుల దాకా కనపడ్డు. ఈ లోపల బతుకుంటే కనపడతాడు, అది చస్తాడు. ఎందుకంటే దేవుడు వాడి మీద శిక్ష వేస్తాడు. జాగ్రత్త. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడో రాసేసింది, అన్నీ కూడా ప్రతిదీ రాసేసింది. మీరు అడగచ్చు, ఏమండి ఎవరిని నమ్మకపోతే అసలు జీవించడం ఎలాగా? ఎస్, ఎవరిని నమ్మినా నీ జీవితం మధ్యలో పోద్ది. దేవుణ్ణి నమ్మితే చివరిదాకా నీ జీవితం కొనసాగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి. నమ్మదగిన వాడు దేవుడు.
నాకు ఇప్పుడు సడన్గా ఒక సంఘటన గుర్తొచ్చింది. నా దగ్గర అకౌంట్స్ ఆఫీసర్ ఉండేవాడు, మెయిన్ పర్సన్ నాకు కుడిపుతంలో అంటాడు. చాలా బయటికి వెళ్ళిపోతున్నాయి, అన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఒక అతను ఒక రోజు నాకు ఫోన్ చేసి మీ విషయాలన్నీ బయట పెట్టేది ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అన్నాడు. ఎవరన్నాను? మీ పక్కనున్న మీ అకౌంట్స్ ఆఫీసర్ అన్నాడు. నో ఇంపాసిబుల్ అన్నాను. ఇంపాసిబుల్, అన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నాడు. దేవుడు ఆ రోజుల్లో కూడా సహాయం చేశాడు నాకు. అవునా అని చెప్పి అతను కేకేశాను. 10 కాడి నుంచి సాయంత్రం 5 దాకా ఇంట్రాగేషన్ అతనికి. నేను కూడా చెప్పాను, నువ్వు ఇక్కడి నుంచి బతికి వెళ్ళవు, నిజం చెప్తే బతికి వెళ్తావు, లేకపోతే నా గురించి తెలుసు నీకు. నువ్వు బతికి వెళ్ళాలంటే నిజం చెప్పన్నాను. కాళ్ళు పట్టుకున్నాడు. అన్నీ నేనే బయట చెప్పేశాను అన్నాడు. నేను అతనికి 20,000 ఇస్తున్నాను, బయట ఇంకో 10,000 తీసుకుని ఇక్కడ అన్నీ చెప్పేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అందుకే ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. డోంట్ బిలీవ్ ఎనీబడి. వివాహం అయ్యే వరకు భర్త ఎవరో భార్య ఎవరో కంప్లీట్గా కన్ఫర్మ్ అయ్యే వరకు భార్యాభర్తలుగా భావించొద్దని. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరిని నమ్మి కూడా ఏమి జార విడుచుకోవద్దు. తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రాదు అది. నాకు తక్కువ జనం ఉన్న ఆయన ఎవరో తెలుసా? జాకపూనం గారు. ఆయన కండిషన్ పెట్టాడు బయట, నా సంఘంలో ఇలా ఉంటేనే రండి అని. ఎవరు వెళ్తలేదు ఆయన సంఘానికి. 45 మంది వెళ్తున్నారు. తుక్కుగా ఇంకా మనకెందుకు, పరలోకం వెళ్ళి వాళ్ళే కావాలి మనకి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు ఆత్మ ఎవరి మీద ఉందండి? ఆ రోజు యేసుక్రీస్తు మీద, ఈరోజు మన మీద. దేవుని స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు దేవుని ఆత్మను? సువార్త ప్రకటించుటకై. ఏం ప్రకటించడానికి? మళ్ళీ చెప్పండి. అందుకే మిమ్మల్ని అందరినీ సువార్త ప్రకటించండి, ఏర్పాటు చేయండి. రాత్రి కుమారు ఏర్పాటు చేసింది మొత్తం, ఆ సొంత మొత్తం కేకేసేసింది. ఎంతమందిని కేకేసేసిందంటే టిఫిన్ అయిపోయింది. పోన్లే, టిఫిన్ అయితే అయింది, కానీ మరి దేవుడు మాటలు విన్నారు కదా. టిఫిన్ దే ఉంది కదా, అందరూ విన్నారు, చక్కగా విన్నారు, మంచి మాటలు దేవుడు చెప్పాడు. మన మోషే గారు ఏర్పాటు చేశారు, అపార్ట్మెంట్ అంతా ఖాళీ చేయించేశాడు. చాలా బాగా జరిగింది అక్కడ కూడా. శుక్రవారం శనివారం సువార్తలు అలా జరిగినప్పుడు మన హృదయానికి ఎంతో ఆనందం కలుగుతుంది. అంతసేపు మనమే ఏంటి ఏం బాగుంటుంది, అందరూ వినాలి. కాబట్టి పేదలకు సువార్త. చెప్పండి, ఎవరండి పేదలు? ఇంజనీర్ గారు చెప్పాలి. కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పేదలు అంటే ఎవరండి? డబ్బు లేని వాళ్ళండి? కాదండి, దేవుణ్ణి ఎరుగని వారు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరుగని వారు పేదలు, దేవుణ్ణి ఎరిగిన వారు ఐశ్వర్యవంతులు. ఎంచేత దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక. హల్లెలూయా. పేదలకు సువార్త అంటే యేసు నామము ఎరుగని వారికి సువార్త ప్రకటించాలి కదండి. 2, నాకు మీదకి అభిషేకం ఎందుకు వచ్చిందంటే చెరలో ఉన్నవారి విడుదలకు. చెప్పండి, ఏ చెరపై? సాతాను చెర, లోకం చెర, మనుషుల చెర, చుట్టాల చెర, కులాల చెర, మతాల చెర, డబ్బు చెర, అన్ని చెరలే. మీకు విషయం తెలుసా? ఏ మనిషి అయినా ఎక్కడికైనా వెళ్ళి పడిపోతాం, అంత సులువు ఇంకోట్లేదు. లేవటం చాలా కష్టం. హల్లెలూయా. చాలా కష్టం, చాలా కష్టం. అప్పవాది వాడు సంపన్నులు అంత తొందరగా నిన్ను విడిచిపెట్టరు. ఇరుక్కున్నావు, బాగానే ఉంది, బయటికి రావటం చాలా కష్టం. కానీ ఈ రోజున మీకు అందరికి ఒక శుభవార్త. మీలో ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా ఎక్కడైనా ఇరుక్కుని ఉంటే విడిపించే శక్తి గల
యేసు ప్రభు పాదాలు గమ్మును పట్టుకోండి. హల్లెలూయా. మరణాలు తప్పుతాయండి. చేతులారా నిష్కారణంగా రత్నం గారు అమ్మాయిని చంపేశాడమ్మా. చంపాడా లేదా? చంపేశాడు. అలాగే చంపేస్తారు. ఊరేసుకుంటున్నట్టు నాటకం ఆడాడు. అతను వేసేసుకుంటున్నాడు అనుకుని ఈ అమ్మాయి వేసేసుకుంది. ఈరోజు మన మధ్య లేకుండా అయిపోయింది. అవునా కాదా? ఆలోచించండి. మరి ఒక్క 15 రోజుల ముందు వాక్యాన్ని గట్టిగా ఇనుంటే ఆ మాట నమ్మపోను. దేవుని స్తోత్రం. జరిగిపోయింది. కానీ మనిషి రాదు కదా. ఎన్ని కోట్లు పెట్టినా మనిషి రాదు. ముందే హెచ్చరింతున్నాను. డోంట్ బిలీవ్ దెమ్. దేవుని స్తోత్రం. నమ్మవద్దు. కాబట్టి వాళ్ళ చెరలో నుంచి సామెతల 28లో ఉంటుంది, ఎవడో తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. మీలో యవ్వనస్తులు కానీ, పెద్దోళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరి చేతులైనా పడి కొట్టుకుంటున్నారేమో చూసుకోండి. ఈరోజు మీరు దేవుడి పాదాలు పట్టుకోండి, మిమ్మల్ని దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. కానీ మళ్ళీ మీరు వెళ్ళి ఇరుక్కుంటే దేవుడు ఏం చేయలేడు. చేయొద్దన్న పని చేయటం ఆపేస్తేనే. ఈరోజు వరకు నువ్వు చేసిన పనులు పెట్టి నేను బెదిరిస్తారు. భయపడక్కర్లా. వారి బెదిరింపులకు మీరు భయపడవద్దనుంది బైబిల్లో. హల్లెలూయా. నువ్వు నా వైపు తిరుగు, నేను నీ తరఫున నీ పక్షంగా యుద్ధం చేస్తాను. డోంట్ బిలీవ్ దెమ్. ఎప్పుడు నమ్మవద్దు. వాళ్ళు మారిపోయారు అనుకోవద్దు. వాళ్ళు బాగా మారిపోయారని నువ్వు నమ్మవద్దు. టేక్ టైం. సంవత్సరాల తరబడి సమయం తీసుకో, పర్వాలేదు. హల్లెలూయా. తొందరపడి నమ్మొద్దు. మాటలకి లొంగిపోవద్దు. దేవుని ఆత్మ మీద ఆధారపడు. చెరలో ఉన్నవారిని విడుదలకు. సాతాను అంత గమ్మున మనల్ని వదలడు. సాతాను ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. వాట్ ఈజ్ అల్టిమేట్? సాతాను యొక్క చివరి ఉద్దేశం ఏంటో చెప్పగలరా మీలో ఎవరైనా? సాతాను యొక్క చివరి ఉద్దేశం ఏంటో తెలుసా మీకు? నిన్ను చంపేసి నరకానికి తీసుకెళ్తామే వాడి ఉద్దేశం. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? కొన్నాళ్ళకి నీకున్న సమస్యను బట్టి వాళ్ళని చంపుతా, నీకు నువ్వైనా చంపేసుకుంటావు. నీకు విపరీతమైన ఆవేశం వస్తుంది. ఇంక ఈ జీవితం అనవసరం అనుకుంటావు. ఇంక ఈ బ్రతుకు నిన్న ఒక అమ్మాయి అలాగ చేసింది. ఇంక ఈ జీవితం అనవసరం, ఈ బ్రతుకు అనవసరం అనుకుని చనిపోతాం. సాతాను కార్యం పూర్తయిపోయింది. జాగ్రత్త. హల్లెలూయా. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిన్. కడుగాబడి నేను రక్షణ పొందితిన్. ఫరోకు నేనింకా దాసుడగాను. ఫరోకు నేనింకా దాసుడగాను. పరమాకారానుకు హక్కుదారుడ. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపో. సాతాను అంటది. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు అలా ఉండకపోతే నేను చచ్చిపోతాను. సాతాను ఆ అమ్మాయిలో లేదా అబ్బాయిలో లేదా అతనిలో లేదా ఆవిడలో లేదా భాషల్లో ఎవరిలో అయినా దూరుతుంది. పేతురులో దూరింది సాతాను. యేసు ప్రభువుకి అడ్డం వెళ్తుంది. సాతాను ఎవరిలో అయినా మాట్లాడు. మా ఆయనలో దూరతావు అనుకోకు. ఎవరిలో అయినా దూరుతుంది. మా ఆవిడ చాలా మంచి, సాతాను దూరదు అనుకోవద్దు. మా అబ్బాయిలో అసలు సాతాను దూరడు అనుకోవద్దు. నిన్ను చంపటానికి నీకు ఇష్టమైన వ్యక్తిలో సాతాను దూరతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు బాగా ఎవరి ఇష్టమో వాళ్ళలో సాతాను దూరతాడు. అందుకే దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ఇష్టపడవద్దు. దేవుడి కంటే ఎక్కువగా డోంట్ బిలీవ్ ఎనీబడి.
వింటున్నారా? సాతాను వాళ్ళలో దూరి నిన్ను ఇబ్బందులు పెట్టి, ఒకటి సాతాను ఒక సేవకుడిని అంది, నువ్వు చంపుకో లేదా నేను చంపుతాను, నువ్వు చంపుకో లేదా నేను చంపుతాను. చివరికి నేను చంపుకోనన్నాడు. సాతాను దూరి వాడిని నెత్తెళ్ళి డైరెక్ట్గా గోడను కొట్టుకుని పగలు కొట్టుకుని చచ్చిపోయాడు. సాతాను నరహంతకుడని యేసు ప్రభు చెప్పాడు. సాతాను ఉద్దేశం అల్టిమేట్గా మనం చంపేయటమే, నాశనం చేసేయటమే, వ్యభిచారంలోనూ, తాగుల్లోనూ, పాపంలోనూ, మోసంలోనూ ముంచేసి సర్వనాశనం చేసేసి నరకానికి పంపటమే సాతాను పని. దాన్ని విడిపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నమ్మరు, ఈ దెయ్యాలు నమ్ముతారు. దెయ్యాలు అమ్మట పోతుంటారు, దెయ్యాలు కూడా పోతుంటారు. దెయ్యాల మాటలు బాగుంటాయి, మందిరాల్లో ఇలాంటివి చెప్పరు. మందిరాల్లో ఏవో 4 మాటలు చెప్పేసి హల్లెలూయా 4 పాటలు పాడేసి కానుకలేసి పంపేసి మందిరాలు. మందిరంలో దేవుడి వైపుకి తిప్పాలి మనుషుల హృదయాన్ని. హల్లెలూయా, అది మందిరం. ప్రతిది మందిరం కాదు, ప్రతివాడు పాస్టర్ కాదు, ప్రతిది పాస్టర్ కాదు. దేవుడి వైపుకి తిప్పాలి మీ హృదయాన్ని. అప్పుడు మీరు మోసంలో పడరు, అప్పుడు మీరు మోసంలో పడరు. మీరు మోసంలో పడటమే కాదు, మీరు ఎవరిని మోసం కూడా చేయరు. దేవుని స్తోత్రం. యథార్థంగా ఉండగలుగుతారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. కాబట్టి గుడ్డి వారికి చూపును. చెప్పండి యోసేపు గారు, గుడ్డి వారికి చూపును. ఇక్కడ ఒక మాస్టర్ ఉన్నారు, మనకు మాస్టర్. ఆయన అడుగుదాం, ఏది బ్లైండ్ అన్నారు సార్? ఏదో బ్లైండ్ అన్నట్టు వినపడింది చిన్నప్పుడు నాకు. చెప్పరా మీరు? కూర్చోండి. లవ్ ఈజ్ చెప్పాలి, ప్రేమ గుడ్డిదంట. అదేంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఆ బుడబొక్కలను ప్రేమించావేంటంటే, నా కళ్ళతో చూడు ఆడు ఎంత అందంగా ఉంటాడు అంటుంది. ప్రేమ ఏంటి? గుడ్డిదంట. ప్రేమ గుడ్డిది, డబ్బు గుడ్డిది, లోకం గుడ్డిది కదా. చెప్పండి, ప్రేమ గుడ్డిది, లోకం గుడ్డిది, డబ్బు గుడ్డిది. డబ్బు చూస్తే కదా, ఒక ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, నేను ఈ సంతకం పెట్టనన్నాడు. కట్ట చూపించాడు, రెప్పరెప్పలాడుతుంటాయి, 50,000 రూపాయలు కట్ట. కళ్ళు మూసుకుని సంతకం పెట్టేస్తాడు. గుడ్డిది, గుడ్డిది. ఐ వాంట్ టు ఎంజాయ్. శరీరాన్ని ఆశించినవాడు కళ్ళు మూతపడిపోతాయి, లోకం ఆశించినవాడు కళ్ళు మూతపడిపోతాయి, డబ్బును ఆశించేవాడు కళ్ళు మూతపడిపోతాయి, అబద్ధాన్ని ఆశ్రయించేవాడు కళ్ళు మూతపడిపోతాయి. మూతపడిన కళ్ళను తెరిపించడానికి వచ్చాడు నా యేసయ్య. హల్లెలూయా. వన్స్ ఐ వాజ్ టూ మచ్ బ్లైండ్ పర్సన్. 40 ఏళ్ళు పరమ గుడ్డోడుగా ఉన్నాను నేను. ఏమీ తెలియదు నాకు అసలు. ఎవడన్నా వచ్చి పొగిడితే అంతే, ఎవరన్నా వచ్చి దండెత్తే అంతే, శాంక్షన్ చేసేయటమే, ఏది పెడుతుంది. ఓ రోజున చైర్మన్ గారు అడిగారు, మూర్తి గారు ఏంటి నేను ఎప్పుడు చూడలేదు, ఎంతమంది ఉన్నారేంటి, వీళ్ళందరూ ఎవరు అంటున్నాడు. మన దగ్గర ఉద్యోగాలు ఎంతమందికి ఎందుకు ఇచ్చేసావా ఏ పాప అన్నాడు. ఉద్యోగం ఆయనకి నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చానో ఆయనకే తెలుదు. రోజున చూసి కంగారు పడిపోయాడు, ఏంటి వీళ్ళందరూ మనం పనిచేసి వాళ్ళు అనుకుంటున్నాడు, వీళ్ళందరూ ఉద్యోగస్తులు అన్నాడు. అవును అందరికి ఇచ్చేసాను అన్నాడు. మీ నెత్తి మీద టోపీ ఎవడ పెట్టేస్తాడు అన్నాడు. ఆయన ఇలాగ అన్నాడు కూడా గుర్తుంది నాకు. చివరికి అలా పెట్టేశారు. దేవుని స్తోత్రం. పొగుడినోడు కల్లా ఉద్యోగం, పొగుడినోడు కల్లా ఉద్యోగం, పొగుడినోడు కల్లా ఉద్యోగం. బ్లైండ్ కదా. నీ అంత అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలో నాకు ఎవరు కనపడలేదు అంటాడు. ఇది అనుకుంటుంది ఇప్పుడు ఒక్కలదే. అవునా, మా అమ్మ అనలేదు, మా నాన్న అనలేదు, కనీసం పాస్టర్ గారు అనలేదు, మా అత్తయ్య అనలేదు, మా అమ్మమ్మ అనలేదు, మా నాన్నమ్మ అనలేదు. దొంగలేడు అందరూ. నేను ఇంత అందం అన్నమాట అనుకుని నేను పొద్దాడు కూడా పెద్దది. అయిపోయింది దాని జీవితం, అయిపోయింది అంతే. తర్వాత ఒక 5-6 నెలలు పోయాక
నువ్వు అందం అనుకున్నావు కదా, అసలు నీ అంత అందంగా లేనిది ఎవరు లేరు అంటాడు. అప్పుడు ఎలా చచ్చిపోదామని ఆలోచిస్తుంది. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే 625 మంది అంటున్నారు నా దగ్గర, మీరు కాకుండా. అన్ని కుటుంబాల్లో ఇలాంటి వేదనలు శోధనలు ఎక్కువైపోయినాయి. సంఘంలో కూడా కొన్ని కుటుంబాల్లో ఈ శోధనలు ఎక్కువైపోయినాయి. అందుకే చెప్తున్నాను, చాలా భయంకరం. గుడ్డివారు అయిపోయారు చాలామంది. నేను ఎంత గుడ్డివాడనైపోయానా అనిపించకుండా మన కళ్ళు తెరవడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. చెరలో విడుదలకు, గుడ్డివారికి చూపును. చూసారా ఎన్ని కార్యాలండి. సువార్త ప్రకటించుటకు. ఇంకా 2 మాటలు వెళ్ళిపోదాం. నలిగిన వారిని విడిపించుటకు. చెప్పండి. అన్ని విధాలుగా మోసపోయి పడిపోయి దారి లేక కుమిలిపోయి కూలిపోయి ఎక్కడో మూల పడిపోయి, నాకు దారి లేదు, మోసపోయాను, నా జీవితం అంతా అయిపోయింది, నన్ను అందరూ మోసం చేసేసారు, నేను మూల పడిపోయాను, నాకు దారి లేదు, నాకు అందరు విరోధులైపోయారు, నాకు మరణం తప్ప వేరొక దారి లేదని కుమిలిపోతున్న వారు కోట్ల కొలదిగా కలరు ఈ లోకంలో. వాళ్ళని విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా. నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. ఇప్పటికైనా ప్రభువుకి దగ్గరగా మారు. హితవత్సరము అంటే ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినటువంటి సమయం హితవత్సరం. ప్రభు అయితే సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఇంకా రాలేదు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చారో ఆ రోజు నుంచి నీ జీవితం ప్రభువుకి ఇష్టంగా, నీ జీవితం అద్భుతమైన ఆశీర్వాదకరంగా మారిపోయే దినము ప్రకటించడానికి యేసు వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అయితే హితవత్సరం అంటే అనుకూల సమయం. అనుకూల సమయం ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలో ప్రభువును అంగీకరించిన సమయము. హల్లెలూయా. ఇన్ని చెప్తున్నాను కదా నేను. మళ్ళీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో పడిపోయే అవకాశం ఉంటుంది, మోసంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అంచేత మీరు ఏం చేయాలి? వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి, వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. అక్కడ అంటాడు, ఇక్కడ ఇంకా చెప్పలేదు కానీ విషయాలు అన్నాడు, ప్రతి దండన దినము. నేను ఇందాక అదే చెప్పాను, ప్రతి దండన దినము ప్రభువుకి హితంగా మారకపోతే కనుక నీకు దండన ఖాయం. హల్లెలూయా. దండన చేస్తాడు. ఉదాహరణకి నువ్వు ప్రభు వైపుకి తిరిగిన తర్వాత నిన్ను హింసించేవారిని దేవుడు దండిస్తాడు. హల్లెలూయా. దండిస్తాడు. మరి నువ్వు మారకపోతే ఆయన ఏం చేస్తాడు? నువ్వు మారకపోతే ఆయన ఏం చేయలేడు. కాబట్టి ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండి అందరూ చూడగా నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. చెప్పండి. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. దానికి అర్థం చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా ఈ దేవుడి పాటలన్నీ అంగీకరించి దేవుడి వైపుకి తిరిగారో ఈ లేఖనం మీ జీవితంలో దేవుడు నెరవేర్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజే మీ శత్రువులను దూరం చేస్తాడు. ఈరోజే మీ శత్రువులను దండిస్తాడు. ఈరోజే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళని దండిస్తాడు, మీకు దూరం చేస్తాడు, వాళ్ళని మళ్ళీ ఎన్నడూ మీ దగ్గరికి రాకుండా చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మనం చెప్పాను, మోషే ఇంటి దగ్గర నేను వాక్యం చెప్పాను. ఏం చెప్పాను గుర్తుందా? మోషే నేను ఐగుప్తుకి వెళ్ళాలంటే భయం అన్నాడు. ఐగుప్తులో నేను చంపాలనుకున్న వాళ్ళంతా నేను చంపేసాను, ధైర్యంగా వెళ్ళన్నాడు. హల్లెలూయా. నిన్ను చంపాలనుకున్న వాళ్ళని నేను చంపేస్తాను, నిన్ను చంపాలనుకున్న వాళ్ళని నేను చంపేస్తాను, నిన్ను మోసం చేసేయాలనుకున్న వాళ్ళని నేను ఊరుకోను. ఎప్పుడు నువ్వు నా వైపుకి తిరిగాక. హల్లెలూయా. నువ్వు నా వైపుకి తిరుగు. నువ్వు నా మాటల హృదయంతో గట్టిగా పట్టుకో, నా మాటల మీద ఆధారపడు.
వాక్యం మీద ఆధారపడు. నిన్ను నేను రక్షిస్తాను, నిన్ను నేను విడిపిస్తాను. ఇప్పుడు చెప్పండి, నమ్మదగిన వారు మనకి ఎవరు? ఎవరు? ఎవరు లేరు ఆయన తప్ప. మిగతా వారిని నమ్మొద్దని నేను చెప్పటం లేదు సుమా. నీ భార్యను, పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పటం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. హల్లెలూయా. ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఈ రోజున మా అబ్బాయికి నా మీద ఇంత ప్రేమ వచ్చేసింది ఏంటి అనుకోవద్దు. ఏంటి ఇన్ని తినుబండారాలు తెచ్చేసాడేంటి? అన్నీ పెట్టిన తర్వాత అమ్మా ఎక్కడో చిన్న సంతకం పెట్టు అంటాడు. జాగ్రత్త. డోంట్ బిలీవ్. భార్యను కౌగిట్లో పండుకున్న దాని దగ్గర నోరు కాసుకో. హల్లెలూయా. మన శ్రేయస్సు కోరి చెప్తున్నాడు. ఇప్పుడు నాకు మోసగత్తి అయిన భార్య ఉండకూడదు, మోసగాళ్ళైన పిల్లలు ఉండకూడదు, మోసగాడైన భర్త ఉండకూడదు, మోసగాడైన పాస్టర్ ఉండకూడదు, మోసగాళ్ళైన వారు నా జీవితంలో రాకూడదు అంటావా? ఈరోజే మనస్ఫూర్తిగా యేసు ప్రభు వైపుకి తిరిగిపో. హల్లెలూయా. యేసు ప్రభు వైపుకి తిరిగిపోయాక నీకు చూపిస్తాడు ఎవరు మోసగాళ్ళు, ఎవరు నిన్ను మోసం చేస్తారో, ఎవరు నీకు కీడు చేస్తారో, ఎవరు నిన్ను చంపేస్తారో దేవుడు చూపిస్తాడు. అర్థమైందండి? ఒకరోజు నాకు ఫోన్ చేశాడు ఒక ఆయన, మీరు ఈసారికి మాత్రం ఆగిపోండి అని ఫోన్ చేశాడు. ఆసారికి ఆగిపోయాను నేను. తర్వాత వెళ్ళినప్పుడు అడిగాను, ఆగిపోమన్నారు ఏంటంటే మీ మీద యాసిడ్ పోయాలని ప్లాన్ చేస్తున్నారు అన్నారు. ఎవరు తప్పించారు? గట్టిగా చెప్పండి. మీరు దేవుడి మీద అనుకుంటే చిన్న గాయము. అమర్నాథ్ గారు నేను 2005 అక్టోబర్ 25 రాత్రి లారీ గుద్దేశాడు. ఈయన రాకటరాజు వెనకాల డ్రైవింగ్ ఆయన, పక్కన నేను. మొత్తం మీద అంత ఓక అయిపోయింది. లారీలోంచి కారు లాగారు, కారులోంచి నన్ను బయటికి లాగారు. నాకేదో జరిగిపోయింది అనుకుంటున్నాను. నెత్తురు మరకలు కనబడినాయి నాకు. అమర్నాథ్ గారు అంటాడు, మీకేం జరగలేదండి, నెత్తురు మరకలు నాయి మీకు అయినాయి అన్నాడు. ఒక గీత కూడా పడలేదు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దూత కావలికాయచు రక్షించుచుండెను. హల్లెలూయా. అయితే నువ్వు పెద్దోళ్ళ మాటలు వింటాం మానేసి, అందరి మాటలు వింటాం మానేసి, ఆ మోసంలోని, ఆ దాంట్లోని పడిపోయింది చాలు, ఇంకా పడద్దు, ఎవ్వరు మోసంలోని పడద్దు. మైండ్ ఇట్. ఒక మాట నేను చెప్తున్నాను, నేను వీళ్ళ మంచివాళ్ళు వీళ్ళ మోసగాళ్ళని చెప్పటం లేదు. గమనించండి, అర్థం చేసుకోండి దేవుని మాటను. మీరు మంచోళ్ళు వాళ్ళు మోసగాళ్ళని చెప్పటం లేదు. మీరు వాళ్ళు అందరూ మోసగాళ్ళే. హల్లెలూయా. మంచివారు ఒక్కరును లేరు అని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు నీ హృదయం దేవుడి వైపుకి తిరిగితే, నువ్వు మంచివాడిగా మారితే మోసగాళ్ళ నుంచి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం బాగుండాలని, మా హృదయాలు మోసంలో పడకూడదని, మేము పాపంలో పడకూడదని, మేము వేషములో పడకూడదని, మీ ద్వారా మేము పరిశుద్ధులముగా జీవించాలని, మీతో కలిసి పరిశుద్ధంగా జీవించాలని, మీ ఆత్మలో నిలిచి ఉండాలని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి స్తోత్రాలు. మా జీవితకాలం అంతా మీకు లోబడి, మీ ఆత్మకు లోబడి, మీ వాక్యమునకు లోబడి, ఒకవేళ మేము మోసం చేసి ఉన్నా, మోసపోయి ఉన్నా, మా నుంచి వారి నుంచి అన్నిటి నుంచి విడిపించి మీ కొరకు ప్రతిష్ఠించుకోమని, మీ ఆత్మశక్తిని మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
ఎవరికమ్మా? మా ఫ్రెండ్